తేనెతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయో తెలిసిందే. దీంతో అనేక రకాల అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. శరీరానికి శక్తి అందుతుంది. అలాగే నువ్వులు, వీటి నుండి తీసిన నూనెలు చాలా మంది వంటల్లో వాడతారు. నువ్వులను డైరెక్ట్గా కొన్ని పిండి వంటల్లోనూ వేస్తారు. అయితే తేనె నువ్వులను కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? నిత్యం ఉదయాన్నే పరగడుపున 1 టేబుల్ స్పూన్ తేనెతో 1 టేబుల్ స్పూన్ నువ్వులు కలిపి తింటే దాంతో కింది చెప్పిన విధంగా పలు అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తేనె, నువ్వులు రెండింటిలోనూ ప్రోటీన్లు, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. దీంతో ఇవి శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయి. ప్రోటీన్ల వల్ల కణజాలం పెరుగుతుంది. కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. ఎదిగే పిల్లలకు తేనె, నువ్వులను రోజు పెడితే చాలా మంచిది. పోషణ సరిగ్గా అందుతుంది. తేనె, నువ్వులు రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. ముఖ్యంగా ఈ కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రావు. ఇన్స్టెంట్ ఎనర్జీ అందుతుంది. ఉదయాన్నే శక్తి అందడం వల్ల బాడీ యాక్టివ్గా ఉంటుంది. రోజంతా ఉల్లాసంగా ఉంటారు. ఎంత పని చేసినా అంత త్వరగా అలసిపోరు. ఎనర్జీ స్థాయిలు పెరుగుతాయి. వ్యాయామం చేసేవారికి చక్కని శక్తి అందుతుంది. మహిళలు ఋతు సమయంలో వచ్చే నొప్పులు, తిమ్ముళ్ళు తగ్గుతాయి. వాపులు పోతాయి. నొప్పులు తగ్గుతాయి. జీర్ణాశయం శుభ్రమవుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం రావు. పేగులు శుభ్రంగా మారతాయి. కొవ్వు కరిగిపోతుంది. పొట్ట మీద కొవ్వు ఉన్నా వేగంగా కరుగుతుంది. దాంతో త్వరగా బరువు తగ్గుతారు. ఆకలిని తగ్గించడం వల్ల తిండి అదుపులో ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు. చర్మం కాంతివంతంగా మృదువుగా మారుతుంది. మచ్చలు, మొటిమలు పోతాయి. వెంట్రుకలు ఆరోగ్యంగా మారుతాయి. శిరోజాలు దృఢంగా ఒత్తుగా పెరుగుతాయి. చుండ్రు సమస్య పోతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. మెదడుకు రక్తం సరఫరా మెరుగుపడుతుంది. దీంతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మెదడు యాక్టివ్గా మారుతుంది. మతిమరుపు పోతుంది. విద్యార్థులు తేనె, నువ్వులను కలిపి రోజు తింటే చదువుల్లో బాగా ప్రతిభ కనబరుస్తారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.